ఇప్పటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో లేదంటే ఇన్వెస్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారో మీకు ఇదే రైట్ టైం అండి. ఎందుకంటే జూన్ 2026లో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెనింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ జాన్ 4న ట్రయల్ ఫ్లైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా కూడా జరగడం మనం టీవీలో లేదంటే న్యూస్ పేపర్లో చూడడం కూడా జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకుంది తొలి విమానం. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఎవరైతే భోగాపురం దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇదే టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది అండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఏపీ రెరా అప్రూవ్డ్ విఎంఆర్డిఏ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లేఅవుట్ వచ్చేసి విఎంఆర్డిఏ ఏపీ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇందులో ఒక స్పెషల్ ఎమ్యూనిటీ ఉంది, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మన వీడియోలో చూస్తున్నట్టుగానే ఇందులో ఒక పాండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎమ్యూనిటీ చాలా స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్క బయ్యర్ కూడా ఫ్యూచర్లో ఈ పాండ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ పాండ్లో వీళ్ళు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తారనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ లేఅవుట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది ఫేజ్ 2 ప్రజెంట్ మనం చూస్తుంది ఫేజ్ 2 అండి. ఇది టోటల్గా 35 acres లో డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ చేశారు. ఇది ముంజేరు విలేజ్కి అటాచ్డ్గా ఉంది. ఇక్కడ నుండి ముక్కం బీచ్ కేవలం 1.5 km అండి. అలాగే ఇక్కడ నుండి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాక్సిమం 3.5 km వస్తుందండి. ఇక్కడ నుండి 6 lanes హైవే భోగాపురం 6 lanes హైవే మాక్సిమం 2 to 3 km డిస్టెన్స్ వస్తుంది. మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే, ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ కావాలి అనుకుంటే ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ లేఅవుట్లో 25 feet బుద్ధ విగ్రహం అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నది ఆ విగ్రహమేనండి. చాలా మంచి విఎంఆర్డిఏ లేఅవుట్ ఇది. మీరు వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా లేదంటే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ కావాలనుకున్నా సరే ఇందులో ఇన్వెస్ట్ చేయండి. ఇందులో మీరు మినిమం 2 lakh రూపీస్తో వస్తే మ్యాక్సిమం 90% లోను ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. సో కేవలం మీరు 2 లక్షలతో వస్తే మీరు ఇందులో ప్లాట్ ఓన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ స్క్రీన్ పైన కంపెనీ వారి నెంబర్ పెట్టాము, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ మనం చూసిన ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్సెస్ అండి. ప్రజెంట్ మనం ఫేజ్ 2 కోసం డిస్కస్ చేస్తున్నాము. ఫేజ్ 1 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. ఫేజ్ 2 టోటల్గా 35 acres లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో అన్ని కూడా 40 feet సీసీ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల 25 feet బుద్ధ స్టాచ్యూ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో 4 ఎకరాల ల్యాండ్ అనేది రిసార్ట్స్ కోసం కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. అలాగే ఇందులో ట్యాంక్ బండ్ విత్ సిట్అవుట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాండ్ చుట్టూ కూడా రౌండ్ వాకింగ్ ట్రాక్ అంటే జాగింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పాండ్ చుట్టూ కూడా 3.5 acres లో డివైన్ ప్లాంట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఈ లేఅవుట్కి అటాచ్డ్గా 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది, 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా ఉంది. ఇక్కడ నుండి 3.5 km డిస్టెన్స్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ హైలైట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది టోటల్గా 4,500 కోట్లతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. టోటల్గా 2,703 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇందులో 60 లక్షల ప్యాసింజర్స్ కెపాసిటీ ఉంటుంది. ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేది సీసోర్ కి చాలా క్లోజ్ గా ఉంటుందండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో మంచి రీజనబుల్ ప్రైస్ లో ఈ లేఅవుట్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ లేఅవుట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న కంపెనీ వారి నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే అవైలబుల్ ప్లాట్ లిస్టు, అలాగే మీకు సైట్ విజిట్ కి కార్ విజిట్లు అయినా రిమైనింగ్ ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.